హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. స్వామియే శరణం అయ్యప్ప. ఒక ఒక ముఖ్యమైన విషయం మిత్రులారా, ఇది ఒక మహా జాతరలా జరిగేది ఒక కార్యక్రమం. మేళ తాళాలతో ఊరేగింపుగా ఊరంతా తరలిపోయేవాడు. అక్కడ చితిపైన పెద్ద మంచె పెట్టి దానిపైన స్త్రీని కూర్చుండబెట్టి చితిపైన ఉన్న భర్త శవానికి నిప్పు అంటించగానే మంచె 4 కర్రలను నలుగురు తొలగించేవారు. అలా మంచెపైన ఉన్న స్త్రీ కాలుతున్న చితిపై పడిపోయేది. తను బయటకు రాకుండా పెద్ద కర్రలతో గట్టిగా అదిమి పెట్టేవారు. ఆమె అరుపులు వినకుండా పెద్ద శబ్దాలతో మేళతాళాలు వాయించేవారు. ఇలా ఒక బెంగాల్లోనే మిత్రులారా చూడండి, 1,40,000 మంది స్త్రీలను సతీ సహగమనం పేరుతో దహనం చేశారు. ఎంత దారుణమో చూశారు. ఈ ఆచారాన్ని తన సొంత అన్న భార్య విషయంలో చూసి చలించిపోయిన రాజా రామ్మోహన్ రాయ్ మొదటిసారి వ్యతిరేకంగా గలం విప్పాడు. అతడికి విలియం కేరీ అనే అతను ఎంతగానో సహాయం అందించాడు. 1818 నుండి విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేశాడు. విధవల బంధువులకు నచ్చజెప్పాడు. పత్రికల్లో వ్యాసాలు రాశాడు. రాత్రిళ్ళు శ్మశాన వాటికల్ని సందర్శించాడు. తన అభిప్రాయంతో ఏకీభవించే యువకులను బృందాలుగా ఏర్పాటు చేసి గస్తీ కూడా నిర్వహించారు. విలియం బెంటిక్ చేసిన సంస్కరణ సనాతనుల్లో తీవ్ర వ్యతిరేకత తెప్పించింది. నిజానికి నాడు కొందరు ఆంగ్లేయ అధికారులు ఇదంతా మనకు అవసరమా అని కూడా ఆందోళన పడ్డారు. అయినా బ్రిటన్ నుండి ఉదారవాదుల మద్దతుతో విలియం బెంటిక్ ముందుకే నడవడం జరిగింది. అతను ఆంగ్లేయుడే అయినా సరే. చట్టాన్ని అంగీకరించని సనాతనవాదులు పార్లమెంటుకు మహాజరు సమర్పించారట. తమ సాంప్రదాయాన్ని గౌరవించమని, తమ సామాజిక జీవితంలో జోక్యం తగదని ప్రస్తావించారు. ఏంటి జోక్యం? ఏంటి మీ జీవితం? బతికున్న వాళ్లను సతీసహగమనం చేయడమా, దహనం చేయడమా? దీనికి దీటుగా రాజా రామ్మోహన్ రాయ్ మిత్రుడు కేరీ సహాయంతో కౌంటర్ సమర్పిస్తూ ఇది స్త్రీల కనీస జీవన హక్కుకి, మానవతీయతకు సంబంధించిన విషయమని వాదించడం జరిగింది. చివరకు లార్డ్ విలియం బెంటిక్ 4 డిసెంబర్ 1829 తేదీన సతీ సహగమన చట్టం భారతీయ స్త్రీలకు ప్రాణభిక్ష ప్రసాదించారు. ఆ చట్టాన్ని తెచ్చి చూశారు కదా, అంటే మొన్నటి రోజు జరిగింది. దారుణం కదా. తను చనిపోయాడు, అయితే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడైతే ఆమె జీవించే హక్కు లేదా? భర్త పోతూనే పోవాలా అని కాదు కదా. రాజా రామ్మోహన్ రాయ్, ద గ్రేట్ ఫిలం. థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప.